నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చెక్కులను అందజేశారు. మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని లబ్ధిదారులకు 68 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అప్పుల వల్ల ప్రస్తుత ప్రభుత్వం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూడా ప్రజలకు అందే సంక్షేమ పథకాలు సేవలను నిరంతరంగా కొనసాగిస్తూనే ఉందని తెలుపుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలిపించుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన వారు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలని తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉత్తీర్ణత సాధించారని, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించే ప్రయత్నాలు చేయాలని తల్లిదండ్రులకు, స్థానిక కార్యకర్తలకు ఈ సందర్భంగా వారు తెలిపారు. మన ప్రభుత్వం మీకు ఖర్చుల కొరకు సహాయపడాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ఇంత చిన్న మండలంలో 68 లక్షల పైచలకు ఇస్తున్నాం. అంటే ఒక్కొక్కరికి ₹1,00,000 116 ఇంకా 116 ఇంకా 30 మంది ఇంకేమో మీకు ఎంత ₹1,00,00,000 అయిపోయారంట కదా. అవి ఇస్తే ₹1,00,00,000 ఇస్తున్నాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ మనకు ఎంత ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు చేసిన బాకీలు, ఎవరైనా మన ఇంట్లో బాకీలు చేస్తే మనం నడిపేటోడికి అడ్డీలకు అసలుకే సరిపోదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం అట్లా ఉన్నది, గవర్నమెంట్ ఇది. అయినా మీ అందరికీ ఇబ్బందులు కావద్దు, సహకారం చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఎవరు, కేసీఆర్ ఎవరే కోనే అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కష్టాలు ఉన్నా యువకుడు అవన్నీ పక్కన పెట్టి ఏదైతే దీనికి ఇబ్బంది కావద్దని షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇల్లు కూడా బహుశా మీకు 450 500 ఇల్లు ఇచ్చినాం. ఇంకా ఎవరైనా తప్పిపోయింది ఉంటే 5-6 నెలలు మళ్ళీ ఇద్దాం. ఇట్లా 2 సార్లు ఇద్దాం. మళ్ళీ మీరు కట్టుకోవాలి. ఇప్పుడే చెప్పేస్తున్నాం, జల్ది కట్టేయండి. బేసిమిటి వరకు కడితే ₹1,00,000 ఇస్తున్నారు. చెక్కులు వస్తున్నాయా? ఇచ్చిందా? ఎంత? కట్టకుండా ఇస్తున్నారా? నేను కూడా కొన్ని పేర్లు చెప్తాను. కట్టకుండా ఇస్తున్నారు. బేసిమిటి వరకు కడితే ₹1,00,000 ఇస్తున్నారు. అదేవిధంగా స్లాబ్ లెవెల్ కంటే 2 లక్షలు 3 లక్షలు అయిపోయాయి. స్లాబ్ వేస్తే 1,00,000 4 లక్షలు అయిపోతాయి. బాకీ కానీ ప్లాస్టిక్ ఇంత కింద సిమెంట్ బిమెంట్ వేసుకోవాలి 1,00,000. 5 లక్షలు ఇస్తున్నాం. జల్దీ కట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర పైసలు ఉన్నా ఇస్తాం. అదేవిధంగా ఉష్కేర్ కూడా మీ నారాయణ వీళ్ళు అంటా ఉన్నారు, ట్రాక్టర్కు 6-7 వేలు తీసుకుంటున్నామని. అది తప్పు. తహసీల్దార్ గారు, ఎండిఓ గారు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 8 ట్రాక్టర్లు అవసరం పడుతుంది. వర్షాలు పడితే వెళ్ళాయి, అక్కడికి వెళ్ళి తెప్పిద్దాం. సార్లు అక్కడికి వెళ్ళి తెస్తారు. అయినా మీకు 3,500 కాడికి 4,000 లోపల వేస్తాం. ఇన్ని 4 టన్నులు. వీళ్ళకు ₹1 గవర్నమెంట్ కట్టేది, అది కూడా ఫ్రీయే. అది కూడా ఫ్రీ కాబట్టి నేను ఇలా చెప్తాను. వర్షము
రాగానే ముందు మీకు అవసరం ఉన్నాయని ట్రాక్టర్ రోడ్కి పైసలు ఇచ్చుకుంటే వేసేసుకోండి అంటున్నారు అన్ని గ్రామాలలో. రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మీరు పర్మిట్ ఇచ్చేయండి. ఇప్పుడు అడగండి ఎవరెవరు కడతా ఉన్నారో ఒక 4,000 పర్మిట్ ఇచ్చేయండి. ఒక్కొక్క రోజు 2 కొట్టనే కాబట్టి తప్పనిసరిగా అన్ని స్కీములు వస్తూ ఉన్నాయి. మీ అందరి బాధలు అదేవిధంగా చదువుకోవడానికి కూడా మన ప్రభుత్వ స్కూళ్ళల్లో 70-75% మార్కులు వస్తున్నాయా? ఏమో ఏమిటి చూసినావా? వస్తున్నాయి సార్. చెప్పు మరి. వస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్లో ఏదో చెప్తారో అంతకంటే మంచి మార్కులు వస్తున్నాయి. ఎందుకు చెప్పినాం? అలా చెప్పినాం టీచర్లకు. మీ దండం పెడతాం బాబు, మంచిగా చెప్పారు మా పిల్లలకు. చదువు అర్థం కాకుంటే మళ్ళీ ఇంకోసారి చెప్పమన్నాం. వాళ్ళు చెప్తున్నారు అంతేనా? ప్లస్ వచ్చినాయి కదా మార్కులు. మార్కులు మంచిగా వస్తున్నాయి. మీరు ప్రైవేట్లకు పంపదు. గవర్నమెంట్ స్కూల్ అని వేస్తే ఏడాదికి 25,000 మిగులుతాయి. ఇద్దరుంటే 50,000 మిగులుతాయి. చదువు నేను కూడా నిమ్మగా తీసుకుంటా. చదువు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.